వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. వారణాసి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న సినిమా వారణాసి. వారణాసి సంబంధించి మనం ఇప్పటికే విని ఉన్నాం. ఒక ఏదైతే రాజమౌళి మొన్న జరిగినటువంటి ఈవెంట్లో మాట్లాడిన మాటలు చాలా వైరల్గా మారటం, ఆయనకి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఎక్కువ మంది మాట్లాడడం జరుగుతూ ఉంది. నెట్టింట్లో రాజమౌళికి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు ఆర్జే శేఖర్ భాష. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. శేఖర్, ఏంటి ఇది బైకాట్ వారణాసి అనేటువంటి ఒక ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. నిజానికి ఆయన అన్న మాటల్లో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇది ఏమైనా పబ్లిసిటీ స్టంటా? రాజమౌళి లాంటి ఒక దర్శక ధీరుడు లాంటి ఒక ఇంటర్నేషనల్ మూవీకి ఇటువంటి చీప్ పబ్లిసిటీ అవసరమా? నిజంగా దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, చీపా కాస్ట్లీయా, పబ్లిసిటీయే. ఓకే. సో వాళ్ళు వెళ్ళి కేసు పెట్టలేదు, కేసు కంప్లైంట్ ఇచ్చారు కానీ అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఓకే. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. సరే, రాజ్యాంగం పక్కన పెట్టేద్దాం, మానవ కోణంలోనే ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు మీరు దేవుడిని నమ్మడం వేరు, దేవుడు అనే కాన్సెప్ట్ని నమ్మడం వేరు. దేవుడు అనేవాడు ఉన్నాడంటే నేను ఉన్నాడంటాను, మనల్ని అందరిని సృష్టించింది ఆయనే అంటాను. సరే, అలా అని దేవుడికి నేను టెంకాయ కొట్టేసి పులిదండలు పెట్టేస్తే నేను అడిగింది చేసేస్తాడు, దేవుడిని 4 తిడితే నన్ను తీసుకెళ్ళి అధపతాలను తొక్కేస్తాడు. అదేదో సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన మళ్ళీ శాడిస్ట్ కదమ్మా అని చెప్పి. ఇది ఒక కాన్సెప్ట్. ఏంటి, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు, అంతేగాని నువ్వు వెళ్ళి టెంకాయలు కొట్టేసి నోట్లో త్రిశూలాలు గుచ్చేసుకొని నిప్పులు గుండాలు తొక్కేస్తే నీకేదో వచ్చేస్తుంది అనేది కరెక్ట్ కాదు అని నమ్మే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అంటే ఏంటంటే నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, అంతేగాని అంటే అది కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్పిందే, నీ కర్మ నువ్వు చెయ్యి, ఫలితం ఆశించు, అంతే. కానీ చాలాసార్లు మనకి ఒక ఫ్రస్ట్రేషన్లో అంతేందుకు మనకి క్లోజ్డ్ వన్స్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. చాలా మంది కొన్నాళ్ళు అసలు దేవుడిని పటం చూడరు, ఇంట్లో పూజలు కూడా చేయరు. నీకు ఎన్ని పూజలు చేశానయ్యా, నీకు ఎన్ని పులిదండాలు పెట్టానయ్యా, ఎన్ని టెంకాయలు కొట్టానయ్యా, ఎన్ని రోజు నీకు విష్ణు సహస్రనామం చేశాను, అది చేశాను, నా కొడుకుని తీసుకెళ్ళిపోతావా, లేకపోతే నా తమ్ముని తీసుకెళ్ళిపోతావా, ఇలా బాధపడ్డవాళ్ళు, దేవుని తిట్టుకున్న వాళ్ళు లేరా? ఎందుకు? పరమ భక్తుడు రామదాస్ తిట్లేదా? రామదాస్ ఏమన్నా, ఎవడబ్బా సొమ్మని నువ్వు కులుకుతున్నావు, ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావయ్యా, సీతమ్మకు చింతాక పథకం చేయించాను, నీకు నేను చేసిన తప్పేంటి, నీ గుడి కట్టించడమా, ఆలయమును నిర్మించడమా, రామకోటి రచయిత, నేను చేసిన తప్పేంటి? అక్కడితో ఆగల. అదే చూసిన తక్షణ రక్షణ విశ్వ విలక్షణ గోదారి కలిసేనేమిరా, ఎక్కడ పోయాయి ఇవన్నీ కూడాను? నన్ను రక్షించాల్సిన నువ్వు ఈ రక్షించే గుణాలు ఇవన్నీ కూడా గోదావరిలో కలిపావా నువ్వు? అంత ధైర్యంగా, అంత ఇదిగా అడగగలిగే హక్కు ఒక భక్తుడికే ఉంటది. భక్తుడికి పూజించే హక్కు ఉన్నప్పుడు తనకి డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక భక్తుడు అడుగుతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో కొన్నిసార్లు అసలు దేవుడే లేడనిపిస్తుంది అంటాడు. రాజమౌళి ఆ మాట ఖచ్చితంగా అబద్ధమే. ఆయన దేవుని నమ్మను అని చెప్పిన మాట ఖచ్చితంగా 100% అబద్ధం. ఆయన ఫ్రస్ట్రేషన్ లో చెప్పినా లేకపోతే నిజంగా చెప్పినా అది ప్రూవ్ చేస్తాను నేను మీకు ఇప్పుడు. మీరు గమనించండి, నిజంగా దేవుడు లేడు అనుకునేవాడు, జస్ట్ లైక్ ఒక రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆయన ఇప్పుడు ఏదైనా సరే సంథింగ్ గోస్ రాంగ్ ఆయన చేసిన దాంట్లో, దానికి దేవుడిని నిందించడు, ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి నిందించడం వల్ల ఉపయోగం ఏముంది? ఒక ఏదో ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది తప్ప. అలాగే ఏదైనా గొప్ప సాధించాడు, అబ్బా దేవుడు సాయిరామ్ నీ వల్ల నాకు ఇది జరిగింది అని కూడా అనుకోడు ఆయన. నేను కష్టపడి చేశా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి అనుకునే మెంటాలిటీ. సో దేవుడు లేడు అని నమ్మేవాడు కేవలం తన కష్టాన్ని నమ్ముకుంటాడు అనేది అక్కడ. అది ఒకవేళ అది ఫెయిల్ అయినా ఆ బ్యాడ్ అంతా నాదే, గుడ్ అయితే అది కూడా నాదే క్రెడిట్, ఆ రకంగా వెళ్ళే మనుషులు. కానీ రాజమౌళి గారి సినిమాలు గమనించిన ఆయన వాటిలో దేవుడికి సంబంధించి, ఇప్పుడు బాహుబలిలో శివలింగం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన పురాణాలు, ఈ ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఆయన రక్తంలో నరాల్లో జీర్ణించుకుపోయినాయి. అది మనందరికీ విదితమే, ఎందుకంటే ఆయన డిస్కషన్స్లో చాలాసార్లు భారత క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారు, రామాయణ క్యారెక్టర్స్ గురించి, అవన్నీ అవపోసన పట్టారు ఆయన. అలాగే ఆయన నిన్న దీంట్లో నాన్న
మా ఆవిడ ఇద్దరు కూడా ఈ హనుమ చూసుకుంటాడు అన్నారు. ఇప్పుడు ఏం చేశాడు హనుమ అని చెప్పి ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. సో ఎక్కడైతే దేవుడు నాకు నా వెనకాల లేడు, చిన్న చిన్న అవాంతరాలు కల్పించినప్పుడు దేవుడు నన్ను చూడలేదనే ఫ్రస్ట్రేషన్ ఆయనకుంది. దాని అర్థం ఏంటి? హీ బిలీవ్స్ ఇన్ గాడ్. హీ బిలీవ్స్ ఇన్ గాడ్. దట్స్ వై ఆ పర్టికులర్ మూమెంట్లో ఆయన కోపం వచ్చింది దేవుడి మీద. ఓకే, బయటకి చెప్పేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. అంటే కథల విషయంలో మాట్లాడుతూ మహాభారతంలో అంత ట్విస్ట్లు అవి రామాయణంలో లేదు అంటాం కానివ్వండి, ఆ మాట్లాడటం అనేది ఒక క్రియేటివ్ పర్సన్గా తప్పించి దాంట్లో ఆయనకి భక్తి ఉన్నట్టుగా కానీ హిందూ దేవతల మీద నమ్మకం ఉన్నట్టుగా అనిపించలేదు అని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. సార్, భక్తి ఉన్నదానికి సాక్ష్యము దండాలు పెట్టడం, పొల్లు దండాలు పెట్టడం కాదు, తిట్టడమే. రామదాసు ఎందుకంత అథెంటిక్గా తిట్టగలిగాడు రాముణ్ణి అంటే అంత పూజించాడు కాబట్టి. అలాగే నేను ఆయన ఉన్న ఇదేంటంటే సార్, పూజ అంటే గుడికి వెళ్ళి దండం పెట్టడమే కాదు సార్, హనుమంతుడిది అంత పెద్ద విగ్రహం పెట్టాడు సార్ ఆయన. 1000 అడుగుల స్క్రీన్ లో అంత హనుమంతుడి తోక మీద జస్ట్ ఈయన రథం పోతుంటది అంటే ఎంత పెద్ద హనుమంతుడికి నేను అంత పెద్ద పట్టం వేస్తే ఆ హనుమంతుడే నన్ను పట్టించుకోడా? ఇది కదా నిజమైన పూజ. ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు హనుమంతుడు ఆయన. జస్ట్ మీకు నాకు అందరికి తెలుసు, రాజమౌళి సినిమా అంటే ఇక్కడ మాత్రమే కాదు, అమెరికాలో చూస్తారు, ఆస్ట్రేలియా చూస్తారు, జపాన్ లో చూస్తారు, 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూస్తారు. అంతమందికి హిందూ మతం ఆ క్యారెక్టర్స్ యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నాడు ఆయన. మనం చేసే పూజ ఎంత సార్ దాని ముందు? మనం వెళ్ళి ఒక టెంకాయ కొట్టే స్వామి, నాకు ఈరోజు పరీక్షలో మార్కులు వచ్చాడు చూడు స్వామి అంటే మీరు అన్నట్టుగా హిందూ తత్వాన్ని, హిందీ యొక్క ఏదో పురాణంలో ఉన్నటువంటి దేవతల యొక్క విషయాల్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా చేసేటువంటి రాజమౌళి గురించి హిందూ సంఘాలు వ్యతిరేకంగా మాట్లాడటం, కేసులు అంటాం, ఆయనకి బైకాట్ వారణాసి అని చెప్పంటాం, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో? అలా చేసే వాళ్ళకి మీరు చెప్పేటువంటి ఒక మాట ఏంటి? ఒక దుందుడుకు చర్య, తెలుసో తెలియకో లేదు, ఒక ఉనికి చాటుకునే ప్రయత్నం, ఇలాంటిది ఏదైనా అవ్వచ్చు తప్ప నిజానికి అక్కడ రాజమౌళి అసహనం మాత్రమే కనబడ్డది. రాజమౌళి గారు అక్కడ ఆ పర్టికులర్ టైంలో ఒక మేబీ ఎన్నాళ్ళ కష్టం అది. అవును, అంత 1000 అడుగుల అదే అంత పెద్ద స్క్రీన్ పెట్టి అంత చేస్తే ఆ గ్లిచ్ వచ్చినప్పుడు మనిషికి ఇంత పెద్ద ఈవెంట్లో ఇలా వస్తే ఆ అసహనం ఉంటుంది. అండ్ ఆ అసహనం కూడా ఆయన వాళ్ళ నాన్న మీద అన్నాడు. అది కూడా ఇండైరెక్ట్ గా మనం అందరం హనుమంతుడు హనుమంతుడు అనుకుంటున్నాం కానీ నాన్న చెప్పాడు హనుమంతుడు ఉంటాను, నాన్న ఏడి మీ హనుమంతుడు అని అడిగాడు. సో అక్కడ ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ నాన్న మీద తీసుకున్నా కూడా అది ఇండైరెక్ట్ గా హనుమ మీదే. హనుమ మీద అనడం కూడా నేను తప్పని పట్టను, ఎందుకంటే ఆయన కోసం ఆయన అంత చేస్తున్నప్పుడు ఈ చిన్న అవాంతరం వచ్చినప్పుడు హనుమ లేడే అని ఆయన ఇంకా దేవుడి తత్వాన్ని క్లియర్ గా అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు చేసావని దేవుడు చేయడు, నువ్వు చేయలేదని దేవుడు నిన్ను తొక్కడు, నీ కర్మ నీకు వర్తిస్తుంది. ఇవాళ కాకపోతే కొన్నిసార్లు రేపు లేట్గా వస్తుంది, నీ ఫలం పండినప్పుడు పండుతుంది. అంతేగాని నువ్వు తిట్టుకుంటేనో లేకపోతే ఏదో అవ్వదు. ఇది కర్మ ఫలం, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరికీ అది అర్థమవుతుంది. కానీ ఫ్రస్ట్రేషన్లో ఎంత తెలుసుకున్న వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి అది రాదా? రామదాస్కి వచ్చింది, ప్రతి తండ్రికి తల్లికి ఎవరైనా సరే బిడ్డను పోగొట్టుకుంటే కూడా దేవుడి మీద కోపం వస్తుంది. జస్ట్ లైక్ అది క్లియర్ కట్గా అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ దే విల్ మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. సరే గుడ్. ఇక్కడ హనుమంతుడి కరుణేమో ఇది నెగిటివ్ అయినా పబ్లిసిటీ వెళ్తుంది కదా. అదే ఓకే. అంటే ఇప్పుడు రాజమౌళి ఎందుకు దిగి మీరు అన్నట్టుగా రాజమౌళి స్పందించి ఉంటే ఈ అంతా హడావడి గొడవ సర్దుమనుగుతుంది కదా, మరి ఎందుకు ఆ విధంగా స్పందించలేదు? మీకున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా దీని మీద? వాళ్ళు ఆ యూనిట్ ఏ విధంగా స్పందించారు? కేసు పెట్టినంత మాత్రాన ఎవరైనా పెట్టచ్చు. మీరు వెళ్ళినే ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, నేను ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. దాన్ని కేసు పెట్టడం అంటే కంప్లైంట్ ఇవ్వడం అనాలి దాన్ని. అది ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో ఏదో ప్రైమా ఫేసి ఉంది అని పోలీసులు నమ్మినట్టు, దానికి ఏదైనా వీళ్ళు సాక్ష్యాధారాలు చూపించినట్టు. మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళు ఏ సాక్ష్యాలు లేకుండా పెట్టే కేసులు అంటే వాటి గురించి నేను మాట్లాడను. ఆడవాళ్ళు పెట్టచ్చు, ఏ సాక్ష్యాలు లేకుండా కేసులు మగాళ్ళ మీద మొగుళ్ళ మీద ఇలాంటి సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లు కాకుండా ఒక మగాడి మీద ఒకళ్ళు కేసు పెడుతున్నారంటే అది సాక్ష్యాలు లేకుండా ఎఫ్ఐఆర్ అవ్వదు. బేసిక్ సాక్ష్యాలు ఏమైనా ఉండాలి. అంటే హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాడు అని ఆ విధంగా కొన్ని కేసులు అవుతూ ఉంటాయి కదా, హిందూ సంఘాలు పెడుతుంటాయి కదా. అదే అంటున్నా, ఎఫ్ఐఆర్ అవ్వలేదు కదా. మొన్న రీసెంట్గా ఇలాగే బిగ్ బాస్ మీద ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు.
ఏమైంది ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ అయినట్టు ఎక్కడైనా మనకు ఉందా? ఎఫ్ఐఆర్ అవ్వగానే మన మీడియా చూపించేస్తారు కదా, ఇదిగో ఎఫ్ఐఆర్ ఫలానా సెక్షన్ ఫలానా ఇది ఫలానా పిఎస్ అని చెప్పి వేస్తాం కదా, ఎక్కడ? ఓకే. సో ఇప్పుడు మీకు పాపులారిటీ కావాలనుకోండి, మీరు వెళ్ళొచ్చు పిఎస్కి వెళ్ళి మీరు ట్రంప్ మీద కంప్లైంట్ ఇవ్వండి, ట్రంప్ అక్కడ ఇండియన్స్ని ఏడిపిస్తున్నాడని మీరు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చానని చెప్పి చూపించవచ్చు, దాంట్లో ఏం లేదు. ఓకే. కానీ ఎఫ్ఐఆర్ అవ్వాలి కదా. బేసికలీ ఎఫ్ఐఆర్ అయితే దానికి మనం సమాధానం చెప్పచ్చు, ఓకే, ఖచ్చితంగా చెప్పచ్చు. ఎఫ్ఐఆరే కానప్పుడు దాంట్లో ఏం విషయం లేదు, ఇది కేవలం ఒక బురద జల్లుడు కార్యక్రమమో లేకపోతే అత్యుత్సాహం ప్రదర్శించడము, ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టే మనకి హైపర్ ఆది కూడా స్పందించారు. సో మీ భక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడతారు అనేది. సో ఆ యూనిట్ నుంచి ఎటువంటి ఏమైనా మీకున్న సమాచారం ఉందా? వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారని మీడియా ముందు రాజమౌళి గారి కానీ ఆ టీం కానీ ఏమైనా మాట్లాడుతున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా? కొంత క్లోజ్డ్ వన్స్ స్పందించిన ఇది చెప్తాను డైరెక్ట్, అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ మీకు. ఎవరైతే ఈ కేసులు పెట్టామని చెప్పి విమర్శలు చేస్తున్నారో, మరి ఈయన బాహుబలిలో ఆ విగ్రహాన్ని భుజాల మీద మోసుకెళ్ళేది, లేకపోతే లాస్ట్ సీన్ కూడా శివలింగం చూపించి శివుడికి అభిషేకం, గడియ గడికి తలతానాలే అని చెప్పి శివయ్య అని చెప్పి దాన్ని పూజించడం, ఆ శివయ్యని నమ్ముకోవడం వల్ల ఇది జరిగింది అని చెప్పి చూపించడం, ఇవన్నీ చూపించినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా అంత హిట్ చేసినప్పుడు మీరందరూ ఎందుకు అప్రిషియేట్ చేయలేదు? ఆయన తిట్టడానికైతే వచ్చేస్తామా? మరి ఆ రోజు మీరు వెళ్ళి దండలేదే, ఆ రోజు వెళ్ళి గుడి కట్టలేదే రాజమౌళికి కదా. సో అది మందు కన్నా విషయం తొందరగా బంద్ చేస్తుంది, సింపుల్. ఓకే. మీరు ఎంత పొగిడినా ఎవడు పట్టించుకోడు. ఇలాంటిది ఒక కేసు పెట్టామని చెప్తే అంతా పెద్ద డిస్కషన్ జరుగుతుంది, మంచిదే, అది కూడా మంచిదే. వారణాసి గురించి నాన్ స్టాప్ టాక్ నడుస్తూనే ఉంటుంది. ఓకే. ఓకే. అంటే బైకాట్ వారణాసి అనేంత రేంజ్లో ఈ పెద్ద మిస్టేక్ కూడా కాదు, సద్దుమణిగేటువంటి విషయమే. 4 రోజులు 5 రోజులు నడుస్తుంది. దాని తర్వాత రాజమౌళి కానీ ఆ యూనిట్ నుంచి కానీ ఏదైనా స్టేట్మెంట్ వస్తే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోయే ఇష్యూ అని అనిపిస్తుంది. ఏమంటారు? అది ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప. సరే మహా అయితే ఆయన అవునండి ఇంత కష్టపడ్డాము అసహనంతో, అది కూడా నేను మా నాన్న అనుకున్నాను, సరే దేవుణ్ణి కూడా అంటాం, ఎన్నిసార్లు అన్నాం మనం? అవును. అసలు దేవుడు నువ్వు ఉన్నావా, నా బతికెందుకు ఇలా తగలడింది, ఎన్నిసార్లు తిట్టుకో మనం దేవుణ్ణి. అవును. సో అది మీరు చేస్తే నేను చేస్తే హక్కు ఉంటుంది, రాజమౌళికి అనే హక్కు లేదు. ఓకే. థ్యాంక్ యూ శేఖర్. రైట్. ఇది అండి ఏదైతే బైకాట్ వారణాసి అనేటువంటి ట్రెండ్ నడుస్తుందో దానికి సంబంధించినటువంటి చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటైన్ మీడియా.